ఏలేశ్వరం 3వ వార్డు షిరిడి నగర్లో గాంధీ సెంటర్లో గాంధీ జయంతి వేడుకలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఆర్యవైశ్య వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణస్వామి పాల్గొన్నారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ శాంతియుత మార్గంలో మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన ఘనత గాంధీజీది అని, యువత శాంతియుత మార్గంలోనే నడుచుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం గొల్లపూడి త్రిమూర్తులు మాట్లాడుతూ 3వ వార్డులో గాంధీజీ విగ్రహం వద్ద గత 5 సంవత్సరాలుగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, వార్డులో అందరి సహకారంతో భవిష్యత్తులో జాతిపిత జయంతి వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీలో గాంధీనగర్లో గల పూజ్య బాపూజీ గారి విగ్రహం వద్ద ఈరోజు పట్టణ ఎన్డీఎస్టీఎంతో కలిపి ఘనంగా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. శాంతికి మారుపేరుగా ఉన్నటువంటి గాంధీ గారి యొక్క స్ఫూర్తితో, ఆశయాలతో ఏ విధంగా అయితే మనం స్వరాజ్యాన్ని సాధించుకున్నామో అదేవిధంగా భవిష్యత్ భారతదేశానికి కూడా దశ నిర్దేశం చేస్తూ ఆయన యొక్క ఆలోచనల మేరకు, ఆయన యొక్క సూక్తుల మేరకు దేశానికి ముందుకు నడిపించడానికి యువతందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వైశ్య సోదరులు గొల్లపూడి త్రిమూర్తులు గారికి మరియు రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సోదరుమణులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఏలేశ్వరం పట్టణంలో మరి వైశ్య సోదరులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు అందరం కలిపి ఈరోజు మరి గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలంకృతం చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నామండి. మరి ఆయన గురించి తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఎంతో ఆదర్శవంతంగా ఉన్నటువంటి మన ఉద్యమాల్లో దేనికైనా సరే మరి ఎంతో మంది జాతీయోద్యమ నాయకులు ఉన్నారు. నెహ్రూ గారు ఉన్నారు, లేకపోతేనేమో భారత్ సింగ్ గారు ఉన్నారు, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. కానీ మన గాంధీ మహాత్మునికి ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుచేతంటే ఒక శాంతియుత వాతావరణం ఏ ఉద్యమైనా చేయాలి, సాధించుకోగలం మనం గొడవలు గోలతో కాకుండా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆ మాట ఈరోజు మరి ఎంతో యువతకి ఆదర్శంగా నిలుస్తూ మరి గాంధీ గారిని స్మరించుకుంటామంటే ఈ రోజుకి కూడా మరి ఆయన గొప్పతనాన్ని మరి ప్రపంచం అంతా చాటిన వ్యక్తి, ప్రపంచం అంతా కూడా గొప్ప నాయకుడిగా కీర్తించిన వ్యక్తి. కాబట్టి ఆయన మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని, జయంతిని మీ అందరూ కూడా సంతోషకరమైన వాతావరణం జరుపుకుంటామని తెలియజేసినందుకు సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా మీరు అందరూ పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘన విజయంగా చేయించారు. నా చేత ప్రతి సంవత్సరం ఈ గాంధీ గారు ఈ జయంతి ఇలా ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళగా జరుపుకోవాలని, చెయ్యాలని నా ఉద్దేశం. ఈ 3వ వార్డులో గాంధీ గారికి లేదంటే గత 5 సంవత్సరాల నుంచి నేను జయంతి జరుపుతున్నాను. ఈ సందర్భంగా మీ పెద్దలందరూ వచ్చి, వీడియో మిత్రులు అందరూ వచ్చి కలిపి ఈ సంవత్సరం చాలా హైలైట్గా చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు అందరూ వచ్చి సహకరించాలని, ఈ గాంధీ జయంతి రోజున అన్నీ ఇదే కార్యక్రమం ఇలాగే విజయవంతంగా జరగాలని నేను కోరుకుంటున్నాను.